నమస్తే అండి. వెల్కమ్ టు సనాతన స్టోరీస్. కార్తీక పురాణం 12వ అధ్యాయం మిగతా భాగం. అతడు ఒకనాడు తన గ్రామమునకు సమీపమున ఉన్న పల్లెలో నివసిస్తున్న ఒక బ్రాహ్మణుడుకు తన వద్దనున్న ధనము పెద్ద వడ్డీకి అప్పిచ్చెను. మరి కొంతకాలమునకు తన సొమ్ము తనకిమ్మని అడగగా ఆ విప్రుడు, అయ్యా, తమకి ఇయ్యవలసిన ధనము 1 నెల రోజుల గడువులో ఇవ్వగలను. మీ రుణం ఉంచుకోను. ఈ జన్మలో తీర్చని ఎడల మీరు జన్మమున మీ ఇంటి ఏ జంతువుగానో పుట్టి అయినా మీ రుణము తీర్చుకోగలను అని సవినయముగా వేడుకొనెను. ఆ మాటలకు కోమటి మండిపడి, అట్లు వీలు లేదు, నా సొమ్ము నాకిప్పుడే ఇయ్యవలెను, లేని ఎడల నీ కంఠమున నరికి వేయుదును అని ఆవేశం కొలది వెనుక ముందు ఆలోచించకుండా తన మొలనున్న కత్తితో ఆ బ్రాహ్మణుని కుత్తుకను కోసెను. వెంటనే ఆ బ్రాహ్మణుడు గిలగిలా తన్నుకొని చనిపోయిను. ఆ కోమటి భయపడి అక్కడనే ఉన్నచో రాజభటులు వచ్చి పట్టుకొందురని దడిసి తన గ్రామమునకు పారిపోయిను. బ్రాహ్మణ హత్య మహాపాపం కనుక అప్పటి నుంచి ఆ వైశ్యునకు బ్రహ్మహత్య పాపం ఆవహించి కుష్ఠవ్యాధి కలిగి నానా బాధలు పడుచు మరికొన్నాళ్లకు మరణించెను. వెంటనే యమదూతలు వచ్చి అతనిని తీసుకుపోయి రౌరవాది నరక కూపములు పడద్రోసిరి. ఆ వైశ్యునకు ఒక కుమారుడు కలడు. అతని పేరు ధర్మవీరుడు. ఆ పేరుకు తగినట్లుగానే తండ్రి సంపాదించిన ధనము దాన ధర్మములు చేయుచు పుణ్యకార్యములు ఆచరించును. నీడ కొరకై చెట్లు నాటించును. నూతులు చెరువులు త్రవ్వించుచు సకల జనులు సంతోషపెట్టుచు మంచి కీర్తిని సంపాదించెను. ఇట్లుండగా కొంతకాలమునకు త్రిలోక సంచారియగు నారదుల వారు యమలోకము దర్శించి భూలోకమునకు వచ్చి త్రోవలో ధర్మవీరుని ఇంటి వేం చేసిరి. ధర్మవీరుడు నారదుల వారి సాష్టాంగ దండ ప్రణామములు ఆచరించి విష్ణుదేవునిగా భావించి అర్ఘ్యపాద్యాది విధుల చేత సత్కరించి చేతులు జోడించి, మహానుభావ, నా పుణ్యం కొలది నేడు తమ దర్శనం లభించింది. నేను ధన్యుడను. నా జన్మ తరించినది. నా ఇల్లు పావనమైనది. శక్తి కొలది నా చేయి సత్కరములు స్వీకరించి తమరు వచ్చిన కార్యమును విశదీకరింపుము అని సవినయుడై వేడుకొనెను. అంత నారదుడు చిరునవ్వు నవ్వి, ఓ ధర్మవీర, నేను నీకొక హితవు చెప్పదలిచి వచ్చాను. శ్రీ మహావిష్ణువునకు కార్తీక మాసంలో శుద్ధ ద్వాదశి మహాప్రీతికరమైన దినము. ఆ రోజున స్నాన దాన జపాలు ఏవి చేసినను అత్యంత ఫలం కలుగును. 4 జాతులలో ఏ జాతి వారైనను, స్త్రీ అయినను, పురుషుడైనను, జారుడైనను, చోరుడైనను, పతివ్రత అయిన, వ్యభిచారిణి అయిన కార్తీక శుద్ధ ద్వాదశి రోజున సూర్యుడు తులారాశి యందు ఉండగా నిష్టగా ఉపవాసం ఉండి సాలగ్రామ దానములు చేసిన ఎడల వెనుకటి జన్మలందు ఈ జన్మయందు చేసిన పాపములు పోవును. నీ తండ్రి యమలోకంలో మహానరకం అనుభవిస్తున్నాడు. అతనిని ఉద్ధరించుటకై నీవు సాలగ్రామ దానం చేయక తప్పదు. అట్లా చేసి నీ తండ్రి రుణం తీర్చుకొనుము అని చెప్పాను. అంతట ధర్మవీరుడు ఏం చేశాడు అనేది పార్ట్ 3లో చూసేయండి. సర్వేజన సుఖినో భవంతు. సనాతన స్టోరీస్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఈ కార్తీక పురాణం సిరీస్ని మిస్ అవ్వకుండా చూసేయండి.